ఇంకా అది అట్లే గుర్తుండిపోయింది. ఇంకా ఈ పాటకి మరి ఎవరు పెడదామని మరి వాళ్ళు ఎంతో ఆలోచిస్తారు కదా. తర్వాత నేను ఆక్నూర్దేవి అని చెప్పి మన మిత్రుడు ఇద్దరం కలిసిపోయినాం. పాడించారు. పాడించినాక అది మరి వాళ్ళు అన్నీ చూసుకున్న తర్వాత ఓకే సాంగ్ బాగుంది, వాయిస్ కూడా సెట్ అయిందని చెప్పేసి ఆపేసి అట్లా. అంటే కానీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అవును, అనిరుద్కి మీరు తెలిసి ఉండకపోవచ్చు. చెన్నై వెళ్ళారు కదా మీరు? చెన్నై అక్కడికి వెళ్ళాం. అక్కడికి ఆయన స్టూడియోకి వెళ్ళినాం. కానీ ఒక ట్యూన్ కానీ ఒక సింగర్ కానీ మేబీ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవుతారు. ట్యూన్ ఇట్లా ఉంది, డైరెక్టర్ ఓకే చేసిన తర్వాత ఈ సింగర్తో పాడిస్తే బాగుంటుంది అని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు. అవును, ఆయనకు ఒక థాట్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మరి శ్రీకాంత్ ఓదెల కానీ లేకపోతే కాసర్ల శ్యామ్ గారిని వెళ్ళి ఆయన్ని ఒప్పించారా? ఎట్లా జరిగింది? ఇప్పుడు అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని వాయిస్లకి అలవాటు పడి ఉంటారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ అసలు ఈ సందర్భానికి అక్కడ ఆ హీరోకు ఈ పాట పడితే, ఈ వాయిస్ పడితే బాగుంటుంది అని ఇక్కడ తిరిగి రూటెడ్ సింగర్స్ గురించి ఆలోచిస్తాడు మన శ్రీకాంత్ అన్న. ఆయన నిజంగా ఇప్పుడు రాబోయే పాటల్లో కూడా రూటెడ్ సింగర్స్ ఉన్నారు.